మీరు ఈ వీడియోలో చూస్తున్న విగ్రహాలు శ్రీకాకుళంలో సాలిహొండం అనే బౌద్ధ క్షేత్రం ఒకటి ఉంది. ఆ క్షేత్రానికి సంబంధించిన విగ్రహాలే ఇవి. ఈ విగ్రహాలు కొన్ని దశాబ్దాల క్రితం బౌద్ధులు వీటిని పూజించేవారు. అప్పట్లో ఈ బౌద్ధ క్షేత్రంలో బౌద్ధ భిక్షుల ధ్యాన మందిరం, పీఠాలు, స్తూపాలు ఇలా చాలా కళాఖండాలు నిర్మించారు. అంతేకాకుండా చాలా విగ్రహాలను తయారు చేసి వాటిని దేవుళ్ళుగా పూజించేవారు. ఈ దేవుళ్ళలో మన దుర్గమ్మ తల్లి కూడా ఉంది. అలానే వీళ్ళందరూ ఎప్పుడూ ఉపవాసం చేస్తూ చాలామంది దేవతలను పూజించి అక్కడ చాలా శాంతిని నెలకొల్పారు. అక్కడ యుద్ధాలనేవి ఏవీ ఉండేవి కాదు. ఈ బౌద్ధ క్షేత్రంలోని చాలామంది సన్యాసులు భిక్షాటన చేస్తూ ఆహారాన్ని సేకరించి ఇక్కడ నివసిస్తూ ఉండేవారు. అలాంటిది కొన్ని దశాబ్దాల తర్వాత ఈ శాలిహొండం చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. ఈ బౌద్ధ క్షేత్రాన్ని మొదటిసారిగా 1919లో గిడుగు వెంకటరామమూర్తి గారు కనుగొన్నారు. రాష్ట్ర అధికారులు జరిపిన తవ్వకాలలో 4 స్తూపాలు, అవశేష పేటికలు మరియు నిర్మాణ పుణ్యక్షేత్రాలు కనుగొనబడ్డాయి. అలాగే బౌద్ధ దేవతలైన మారేచి మరియు తారా శిల్పాలు కూడా కనుగొనబడ్డాయి. ఈ అవశేషాలన్నీ 2వ శతాబ్దం మరియు 12వ శతాబ్దం మధ్య నిర్మించబడ్డాయి. ఇవి బౌద్ధ మతం యొక్క విభిన్న కాలాలను కూడా మనకు గుర్తిస్తాయి. ఈ పురాతనమైన విగ్రహాలను వీడియో చివరి వరకు మీరు కూడా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు సాలిహొండం బౌద్ధ విగ్రహాలు ఎలా అనిపించాయో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.